భారీగా పెట్టుబడులను సమీకరించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటనలో సీఎం రేవంత్ వెంట వెళ్లారు. ఇవాళ, రేపు, ఎల్లుండి సింగపూర్లో పర్యటిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు. సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ను సందర్శించనున్నారు. నైపుణ్యాభివృద్ధికి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు, అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయనున్నారు. అనంతరం సింగపూర్లో రివర్ ఫ్రంట్ను సందర్శించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్ ఐటీఈతో ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి అయితే 6 రోజుల పాటు దావోస్ అలాగే సింగపూర్ పర్యటనకి వెళ్ళనున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పెట్టుబడుల లక్ష్యంగానే ఆయన వెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సంపత్, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము, తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తేవడం కోసం మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళినట్టు సమాచారం మనకు. అతనితో మాత్రం మంత్రి శ్రీధర్ బాబు అలాగే పరిశ్రమ శాఖకు సంబంధించిన అధికారులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రితో వెళ్ళిన సమాచారం ఉంది. ఏదేమైనా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం తర్వాత రాష్ట్రం నుంచి అంటే రాష్ట్ర అభివృద్ధి కోసము వేరే దేశాలకు వెళ్ళేసి నిధుల కోసము, సంక్షేమం కోసము రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో కూడా 3 సార్లు వెళ్ళడం జరిగింది. అయితే గతంలో వెళ్ళినప్పుడు మాత్రం తూతు మంత్రంగానే మంత్రాలు జరిగాయి తప్ప ఏ ఒక్క పరిశ్రమ శాఖకు సంబంధించి మాత్రం నిధులు లేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసము, రాష్ట్ర సంక్షేమం కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసము నిధులు తేవాలనే ఉద్దేశంతో మాత్రం ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వెళ్ళడం జరిగింది. సో ఇవాటి నుంచి చూసుకుంటే 3 రోజులు సింగపూర్ లోనే పర్యటిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రజలతో సంప్రదింపులు జరిపే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన సంస్థతోటి సంప్రదింపులు జరిపినప్పుడు కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్యాన్ని పెంచడం కోసం మాత్రము అక్కడ ఉన్న శాఖకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ వాళ్ళతో సంప్రదింపులు జరిపిన తర్వాత వారిని మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి వాళ్ళు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి ఆ పరిశ్రమ స్టార్ట్ చేస్తే రాష్ట్రంలో ఎంతో కొంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రాష్ట్రం కూడా అభివృద్ధి చెందిన ఉద్దేశంతో మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పర్యటన చేసుకుని అనుకోవచ్చు. అయితే మనకు ఇప్పుడు ముఖ్యంగానైతే తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. స్కిల్ యూనివర్సిటీ ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకుంటుంది. దీని అధ్యయనాన్ని కూడా సింగపూర్కి అయితే వెళ్ళి అక్కడున్న యూనివర్సిటీలో ఎటువంటి పెట్టారనేది అధ్యయనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీ ప్రతిపాదన కొత్తమా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి సింగపూర్ లో దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి దీని మీద పర్యవేక్షణ అలాగే ఎటువంటి లోటుపాట్లు ఉంటాయి, దీన్ని ముఖ్యంగా టెక్నికల్ ఇష్యూస్ ఎలా కొనసాగుతాయి దాన్ని తీసుకొని రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ముందుకెళ్ళడం కోసం మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల భాగంగా ఏదైనా ఏర్పాటు చేయాలనుకుంటే మాత్రం దాన్ని అభివృద్ధి చేయడం కోసము రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం దీన్ని తీసుకున్న ప్రణాళిక చేపట్ట ఉంది అనుకోవచ్చు. అందులో భాగంగానే ఈ రోజు రేపు 3 అంటే ఇవాళ రేపు ఈ 3 రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మంత్రి శ్రీధర్ బాబు ఈ పర్యటన జరుగుతుంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు తేవడం కోసం కానీ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకెళ్లడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు అనుకోవచ్చు. అయితే మరి ఈ పర్యటనలో భాగంగా పెట్టుబడులను ఆకర్షణకు కూడా ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డితో టూర్ అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏ మేరకు సఫలీకృతం అవుతారు అనేది మనం ఎంతవరకు అంచనా వేయచ్చు?
ఎస్ సంపత్, గతంలో కూడా 3 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి నిధులు కావాలి, కొత్త ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఏ రాష్ట్రానికి అంటే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఏ ఒక్కరు ముందుకు వచ్చే దాఖలు లేవు. కానీ ఈసారి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన టెక్నాలజీ ఒరవడిని తీసుకోవడం ఉద్దేశం మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు ఇస్తామనుకోవచ్చు. ఏదేమైనా ఈ 3 రోజుల పర్యటనలో రాష్ట్రానికి నిజంగానే వేరే దేశాల నుంచి వెళ్ళి అభివృద్ధి దిశగా అడుగులు వస్తాయా వేచి చూడాల్సిన కోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.